దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాన బైబిల్ స్టడీ కొరకు దేవాది దేవుడు మనల్ని సిద్ధపరిచినందుకు గాను దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము, ఒక విశేషమైనటువంటి సంగతిని ప్రభువు ఈ దినం కొరకు సిద్ధపరిచి ఉన్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ఎవరి మాటను పలుకుతున్నారు అంటే ఒక అన్యజనుడు ఈ మాటను పలుకుతున్నాడు. అన్యజనుడు అంటే సామాన్యుడా లేదా సామంతుడా? సామంతుడే. బబులోను సామ్రాజ్యానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు ఈ మాటను పలుకుతున్నాడు. నెబుకద్నెజరు సామాన్యుడు కాదు, అసామాన్యుడు. సాధారణమైన వాడు కానే కాదు, అసాధారణమైన వాడు. ఇక్కడ నెబుకద్నెజరు తన అనుభవాలలో నుండి నీతో నాతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు నెబుకద్నెజరు రాజు. మనతో చెప్పడానికి అన్యజనుడు అనబడినటువంటి నెబుకద్నెజరు రాజు చక్రవర్తి ఇష్టపడుతున్నాడు. ఏమని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అంటే, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. మహోన్నతుడైన దేవుడు ఎవరంటున్నారు ఈ మాట? నెబుకద్నెజరు రాజు. ఒక మాటలో చెప్పాలంటే అన్యజనుడు. మహోన్నతుడైన దేవుడు గురుండి మాట్లాడుతూ ఉన్నాడు, అనుభవపూర్వకంగా ఎరిగి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిజానికి అన్యజనులకు చాలామంది దేవుళ్ళు ఉంటారంట, దేవుళ్ళని అనుకుంటారంట, కానీ చాలామంది దేవతలు ఉంటారు వాళ్ళకి. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. మరి వాళ్ళు చాలా దేవుళ్ళు అని అంటారు, మనము దేవుడు అంటాం, వాళ్ళు దేవుళ్ళు అంటారు. మనకు తెలుసు వాళ్ళు ఎవరనేది. మన దేవుడు దేవతలకు పైగా ఉన్న దేవుడు. హల్లెలూయా. రాయబడింది, సకల దేవతలకు పైగా ఉన్న దేవుడు మన దేవుడు. దేవతలకు తీర్పు తీర్చేవాడు మన దేవుడు. తీర్పు తీర్చేటువంటి నిజ దేవుని ఎదుట నిలబడతాయి, అది అన్నమాట. ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఒక అన్యజనుడు అనుభవపూర్వకంగా మహోన్నతుడైన దేవుని అద్భుతాలను సూచక క్రియలను ఎరిగి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యమనియు ఆయన పరిపాలన యుగయుగములో నిలుచుననియు అతేతంగా అనుభవించాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఇతనికి అట్టి గొప్ప కృపను ఆధిక్యతను అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఇతడు ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క అద్భుతాలు సూచక క్రియలను నేను మీకు విశదపరచాలనుకుంటున్నాను, నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, నాకు మనస్సు పుట్టింది తెలియజేయడానికి. ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యము? శాశ్వతమైన రాజ్యం. ఆయన పరిపాలన ఎందాక ఉంటుంది? నెబుకద్నెజరు రాజునైనటువంటి నా పరిపాలన ఎందాక ఉంటుందో నాకు అర్థమైపోయింది. కానీ ఆ రారాజు మహోన్నతుడైన దేవుని యొక్క పరిపాలన యుగ యుగములు ఉంటుంది అని కూడా నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఈ విషయాలు మనతో చెప్పడానికి అతనికి మనస్సు కలిగిందంట. ఈ విషయాలు మనతో సంభాషించడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనస్సు కలిగింది. హల్లెలూయా. ఒక విశేషమైన సంగతి చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నాం, కానీ ఈ కోణం వేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచునుగాక, మనకు విశదపరుస్తూ ఉండగా తేట తెల్లంగా మన హృదయాలను తాకునుగాక. ఈ మాటల యందు మనము దేవుని అపరిమితంగా ఆరాధించుదుముగాక, దేవుణ్ణి అతీతంగా తెలుసుకుందుముగాక.
మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి స్తోత్రాలయ్యా. అన్యజనులలో నా నామ మహోన్నతము. తూర్పు దశ మొదలుకొని పడమర దశ వరకు అన్యజనులలో నా నామ మహోన్నతమని సెలవిచ్చిన నీవు మహోన్నతుడు అయిన దేవుడు అని ప్రభువా. ఒక అన్యజనుడు చక్రవర్తి అనబడినటువంటి నెబుకద్నెజరు మనస్సు ఆయను నేను మీతో చెప్పడానికని మాట్లాడుతున్నాడయ్యా. ఈ సందర్భంలో నుండి నాయన మీరు మమ్మను వెలిగించండి, మీరు మమ్మను బలపరచండి. అతీతంగా ప్రభువా మిమ్మను కొనియాడడానికి, మిమ్మను కీర్తించడానికి మీ కృప మాకు దయచేయండి. సాతానుడు వాడు అనుచరుల కార్యాలన్నీ యేసు నామములో లయపరిచి నాతో మాతో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరికి సౌకర్యాన్ని కలుగు చేయమని, చీకటికి లయపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒక కథలాగా అధ్యయనం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఒక కథలాగా దేవుడు వాక్యంలో అన్యజనులలో నా నామం మహోన్నతము అన్నాడు. హల్లెలూయా. తూర్పు దశ మొదలుకొని పడమర దశ వరకు అన్యజనులలో నా నామం మహోన్నతము అన్నాడు. ఇక్కడ కూడా ఈ అన్యజనుడు ఏమన్నాడు? మహోన్నతమైన దేవుని అద్భుత కార్యాలు, సూచక క్రియలు వివరించడానికి నాకు మనస్సు ఆయను. ఈ అన్యజనుడి యొక్క జీవితంలో దేవాది దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు అతడు అనుభవించడానికి ఒక కృపను నెబుకద్నెజర్ రాజుకి దేవుడు దయచేశాడు. నిజంగా మన అందరికీ తెలుసు, రాజులను ఏర్పాటు చేసింది మన ప్రియ పరలోకపు తండ్రి. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను అన్యుడు ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుని వాక్యంలో రాయబడింది, రాజుల గ్రంథంలో. మన దేవుడే. దేవుని వాక్యంలో అధికారులను ఏర్పాటు చేయువాడు మన దేవుడే, రాజులను ఏర్పాటు చేయవాడు మన దేవుడే. ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని బట్టి నెబుకద్నెజర్ రాజుని ఏర్పాటు చేసిన వారు మన దేవుడే. నెబుకద్నెజర్ రాజు మహాసామ్రాట్ అవడానికి, చక్రవర్తి అవడానికి ఎవరు కారణం? మనకు తెలుసు, మన దేవుడే. అతనికి కూడా తెలిసింది. దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే విషయం మనకు తెలుసు. ఆశ్చర్య, మహాశ్చర్య సూచక క్రియలు చేస్తాడు అనే విషయం కూడా మనకి తెలుసు. మనకు తెలియడంలో పెద్ద విశేషము, విచిత్రము ఏమీ లేదు. కానీ అన్యజనులకు తెలియడంలో గొప్ప విశేషత, విశిష్టత దాగుంది. హల్లెలూయా. ఎవరికి తెలియడంలో? అన్యజనులకి తెలియడంలో. ఈ వాక్యం మనం అధ్యయనం చేస్తూ ఉండగా చాలా విషయాలు మనకు బయలుపరచబడతాయి లేదా బోధపరచబడతాయి. ఇక్కడ ఈ వాక్య భాగంలో నెబుకద్నెజర్ రాజు ఏ అద్భుతాన్ని చూచాడు, ఏ ఆశ్చర్యకార్యాన్ని లేదా సూచక క్రియను చూచాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు అందరూ శ్రద్ధగా వింటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజానికి నెబుకద్నెజర్ రాజును మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం, అధ్యయనం చేశాం కదా. కానీ ఇప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దానియేలు మనకు తెలుసు, షద్రకు మేషకు అబేద్నెగోలు మనకు తెలుసు. దానియేలుకు, షద్రకు మేషకు అబేద్నెగోలుకు నెబుకద్నెజర్ రాజుకు ఎలాగా పరిచయాలు ఏర్పడ్డాయి, వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు చూసుకున్నారు అని మనం ధ్యానం చేస్తే, షద్రకు మేషకు అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా యోధా దేశానికి సంబంధించిన వాళ్ళు. అంతేకాదు వీళ్ళు రాజ కుటుంబానికి చెందినవారు. ఈ యూదుల యొక్క ఈ దేశాన్ని చెరగొని నెబుకద్నెజర్ రాజు పట్టుకుపోతాడు. ఆ టైంలో నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు దేశంలో లేదా యోధా జనాంగంలో బాలురు అంటే రాజ సంతతికి సంబంధించినటువంటి బాలుర్ని మనం గ్యాదర్ చేసి వాళ్ళకి కల్దీయుల విద్య నేర్పించాలి అని ఒక ప్రకటన నెబుకద్నెజర్ రాజు చేసినప్పుడు, తన రాజ్యంలో నుంచి
యోధా రాజ్యంలో ఉన్నటువంటి రాజ బిడ్డలు, అంటే రాజవంశానికి చెందినటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకి కల్దీలు విద్య నేర్పిస్తూ ఉన్నప్పుడు షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. అయితే దానియేలుకు దేవుని వాక్యం పట్ల చాలా పట్టుందన్నమాట. ఆ వాక్యం తన హృదయంలో ముద్రింపబడి ఉంది. దావీదు ఒక మాటలో అంటాడు, నా హృదయములో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. ఆ వాక్యముతో దానియేలు కూడా హృదయములో ఆ వాక్యాన్ని ఉంచుకుని వాళ్ళకి ఏ కట్టడలు ఉన్నాయి, ఏ నిబంధనలు ఉన్నాయి అనే విషయం అతనికి బాగా తెలిసి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని అతడు తన దేవునితోనే సహవాసములు ఉంటూ ఉన్నాడు ఆ చెరలో కూడా. అలాంటప్పుడు రాజుగారు పానం చేసేటువంటి ద్రాక్ష రసాన్ని ఈ రాజవంశానికి చెందినటువంటి బాలురు అనబడే షద్రకు మేషకు అబేద్నెగో దానియేలుకు కూడా ఇవ్వమంటారు. ఇంకా చాలామంది ఉన్నారు యూదులు, కానీ వీళ్ళ పేర్లు దేవుడు రాయించడానికి ఇష్టపడ్డారు. అయితే దానియేలుకు అవగాహన ఉంది, దానియేలుకు జ్ఞానం ఉంది, దానియేలుకు ఆత్మీయమైనటువంటి వివేచన ఉంది. షద్రకు మేషకు అబేద్నెగోలు ఆ జ్ఞానం ఆ వివేచన అంత లేదు, కానీ దానియేలుకు మాత్రం ఉంది. అప్పుడు దానియేలు ఆ జ్ఞానంతో ఆలోచించుకుంటున్నాడు. ఏంటంటే మనకు ఒక కట్టడ ఉంది, మనకు ఒక నిబంధన ఉంది, మనకు కొన్ని హద్దులు ఉన్నాయి, మనం కొన్ని చేయవలసిన వారమై ఉన్నాం, కొన్ని చేయకూడని వారమై ఉన్నాం. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేహం దేవునికి దేవాలయం. ఈ దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదు, నోటి మాట ద్వారాను అపవిత్రపరుచుకోకూడదు, చేసే క్రియల ద్వారాను అపవిత్రపరుచుకోకూడదు, ఆఖరికి తినే తిండి ద్వారాను అపవిత్రపరుచుకోకూడదు. ఏ తిండన్నా తినచ్చు, తప్పేం లేదు, కానీ విగ్రహ అర్పితమైనది మనం భుజించకూడదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకని జ్ఞానం దానియేలుకు ఉంది, కానీ ఈ జ్ఞానం షద్రకు మేషకు అబేద్నెగోలకి లేదు. అలాంటప్పుడు దానియేలు ఆ జ్ఞానంతో ఆ వివేకంతో మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలుసు, భోజనం పెట్టే వ్యక్తితో మాట్లాడుతుంటే ఆ మాటలలో షద్రకు మేషకు అబేద్నెగోలు కలిశారు. ఈ దానియేలు యొక్క ప్రతిష్టత, సంకల్పం, తన దేవుడు యొక్క విశిష్టత, లేకపోతే ఆ దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండొద్దన్నాడు అనే విషయం వాళ్ళకి తెలిసిన మరిచిన అనుభవాల్లో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు దానియేలును చూసి వాళ్ళు దేవుని వైపుకి టర్న్ అయ్యారు. ఇది బాగా ప్రాముఖ్యం, మీరు గుర్తుపెట్టుకోండి. దానియేలును చూచి దానియేలు వైపుకు, లేదా దానియేలు షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడైన యెహోవా వైపు వాళ్ళు టర్న్ అయ్యి, మేము మీతో ఏకీభవిస్తాం దానియేలు, నిజమే, నువ్వు చెప్పింది సత్యం, నీలాగే మేము కూడా ఉంటాం, నీకే కాదు కదా మాకు కూడా ఈ భోజనం వద్దు అన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభువా, అపవిత్రమైనది మేము భుజించకూడదు కదా, నీ వాక్యంలో రాయబడింది, ఇప్పుడు మాకు అపవిత్రమైనది పెడుతున్నారు, మేము అపవిత్రులు అవుతాం, ఈ అపవిత్రమైనది తిని మా దేహాలను మేము అపవిత్రపరుచుకోకూడదనే ఉద్దేశ్యంతో మీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నామయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఈ భోజనం పెట్టే వ్యక్తితో మాట్లాడుతూ, అయ్యా మీరు మాకు ఈ భోజనం పెట్టద్దు, ఆకుకూరల భోజనం, కూరగాయల భోజనం పెట్టండి అన్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళ వైపుకు టర్న్ అయ్యాడు. పెడతాను, అంతా బాగానే ఉంది, కాకపోతే మీ ముఖాలు చిక్కుపోయినట్టుగా కానీ రాజుగారికి తెలిస్తే రాజుగారి ద్వారా ప్రమాదం నాకు పొంచుంది అన్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, నీకు ఏ ప్రమాదము రాదు, ఒకవేళ 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, ఒకవేళ నీకు ప్రమాదము కలిగేటువంటి పరిస్థితుల్లో మేము బక్క చిక్కిపోయి ఉంటే ఖచ్చితంగా నువ్వు పెట్టే భోజనాన్ని మేము తింటాం అని వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈ 10 రోజులు ఆకుకూరలు కూరగాయల భోజనం తిన్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో అద్భుతాలు చేసేవాడు, మన దేవుడు ఎవరో సూచక క్రియలు చేసేవాడు, మన దేవుడు ఎవరో లేనిదన్నట్టుగా పిలిచేవాడు.
అందుకే మన దేవుడు తమ బిడ్డల పక్షముగా తమ ఆశను బట్టి ఆకాంక్షను బట్టి దేవుని మీద వారికి ఉన్న తృష్ణను బట్టి ఒక సూచక కార్యమునే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీతోనే చెప్తున్నది ఏంటో తెలుసా? మనం ఆశతో దేవుని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, దేవుని కనుసైగల్లో ఉండు నిమిత్తము, దేవుని చిత్తములో నిలబడు నిమిత్తము ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆ ప్రతికూలతలలో దేవుని పక్షపు వారమే నిలబడిపోతే, ప్రార్థన చేస్తే, సంకల్పంతో పట్టుదలతో నిలబడితే మన దేవుడు మన పక్షముగా సూచక క్రియ చేయుట సత్యము తథ్యము. హల్లెలూయా. అది సూచక క్రియే. ఆకుకూరలు కూరగాయలు భోజనము తిన్న వాళ్ళ ముఖాలు, రాజుగారు మాంసాహారము లేదా ద్రాక్షరసము తిని పానము చేసిన వారి దేహాల కంటే, ముఖముల కంటే కలగాను సౌందర్యముగాను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడో తెలుసా? లేనిది ఉన్నట్టు పిలిచాడు. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ఒక అబ్బాయిని నేను చూశాను. ఆ అబ్బాయి బక్క చిక్కిపోయి ఉన్నాడు. ఒకరోజు ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆంధ్రాకి వెళ్ళాడు. ఆంధ్రాలో నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది కదండి, వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది. పాపం వాళ్ళ చుట్టాలు ఏం చేశారంటే, వీళ్ళ కర్ణాటకలో ఉన్నారు, మనలా దొరకో, పాపం వీడున్న 10 రోజులు కూడా నేను నాన్ వెజ్తో పెట్టాలి అని అనుకున్నారు. తీరా ఈ 10 రోజులు నాన్ వెజ్తో పెట్టిన తర్వాత ఓ 15 రోజులు అటు ఇటు తిరిగి 16వ రోజుని కర్ణాటకకు వచ్చేటప్పటికి బట్టలు పడతలే. నిజంగా నేను చూసిన కార్యం ఇది. నేను చూశాను. బట్టలు పట్టట్లే, బొద్దుగా తయారయ్యాడు. ఇది ఇప్పుడు మాట కాదులే, దాదాపు 10-15 సంవత్సరాల మాట. మళ్ళీ ఎతికేసుకోకండి ఎవరు. అప్పుడు అందరూ కూడా సంతోషపడ్డాం. బాగా తిన్నావా అందరికి వెళ్ళి అంటే. నాన్ వెజ్ తిన్నవాళ్ళు మంచి బలిష్టంగా పుష్టిగా తయారవుతారు. కానీ ఇక్కడ నాన్ వెజ్ ఏమీ దగ్గర రానివ్వలేదు. రాజుగారి భోజనం అంటే నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఆకుకూరలు కూరగాయల సామాన్యమైనటువంటి భోజనాన్ని కోరుకున్నప్పటికీ జరిగిన అద్భుతం ఏంటంటే, మాంసాన్ని భుజించిన వారి యొక్క ముఖముల సౌందర్యము కంటే, కళ కంటే వీళ్ళ ముఖములు సౌందర్యంగా కలగా ఉన్నాయి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఇందాక నెబుకద్నెజరు ఏమన్నాడు? ఆయన చేసినటువంటి అద్భుతాన్ని, సూచక క్రియని నేను మీకు చెప్పడానికి, అనుభవపూర్వకంగా చెప్పడానికి మనస్సు గలవాడనాయాను అన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? ఈ అద్భుతాన్ని, ఈ సూచక క్రియని నెబుకద్నెజరు రాజు కంటే ముందు ఎవరు అనుభవించారు? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు పాయింట్ వద్దో లేదో చూస్తాను నేను. ఎవరు తెలివైన వాళ్ళు చూస్తాను, చెప్పండి అమ్మా. దానియేలు అనుభవించాడు, ఇంకా షద్రక్ మేషక్ అనుభవించారు. నేను చెప్పిన ఎవరు అనుభవించారు? ఎస్, భోజనం పెట్టినటువంటి ఆ సామాన్యుడు సృష్టికర్త అనబడేటువంటి సర్వశక్తుడు యొక్క సూచక కార్యాన్ని కళ్ళారా చూడగలిగాడు. హల్లెలూయా. అతనికి అర్థమైపోయింది. దగ్గరుండి పెట్టినోడు అతను. ఎవరి ముఖం కళగా ఉందో, సౌందర్యంగా ఉందో చూసినోడు అతను. వీళ్ళ ముఖాలు చూసినోడు అతనే. ఈ అన్యజనుడికి దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలలో నుండి దేవుడు ఒక సూచక క్రియను అనుభవపూర్వకంగా ఎరగడానికే కారణమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే, అన్యజనుల్లో దేవుని నామం మహోన్నతమండి. తూర్పు దశ మొదలుకొని పడమర దశ వరకు అన్యజనుల్లో మన దేవుడు నామం మహోన్నతం. మన దేవుడు అద్భుతాలు సూచక్రియలు చెయ్యగలడు అని చప్పట్లు కొట్టుకుంటూ ఉరిగేదేమి లేదు. ఆ భోజనం పెట్టే వ్యక్తి మహోన్నతుడైన దేవుని సూచక క్రియ చూడడానికి
దేవునిని ప్రతిబింబింపజేసినటువంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కారణంగా నిలబడ్డారు. హల్లెలూయా. వాళ్ళే గనక దేవుని నిమిత్తము ఒక సంకల్పముతో దేవుని చూసుకుంటూ నిలబడి ఉండకపోతే ఆ సూచక క్రియ వాళ్ళకు జరిగేది కాదు. అనుభవపూర్వకంగా ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ మహోన్నతుని యొక్క శక్తిని చూచుండేవాడు కాదు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు కోరుకుంటాడు, నేను మహోన్నతమైన దేవుణ్ణి, తూర్పు దశ మొదలుకొని పడమర దశ వరకు నా నామం అన్యజనుల్లో మహోన్నతం అంటే అన్యజనులలో ఆయన నామాన్ని మహిమపరచగలిగేటువంటి బాధ్యత ఆయన బిడ్డలుగా మన మీద ఉంది. మన బాధ్యత ఏంటి? ఆయనను బట్టి మనం ఒక సంకల్పం చొప్పున నడవగలగాలి, ఒక పరిధిలో మనము నిలబడగలగాలి, వాక్య క్రమములో మనము స్థిరపరచబడగలగాలి, దేవుడు చెప్పిన వాక్యమును శిరస్స వహించగలగాలి. ప్రతికూలత వచ్చిన పరిధిలో నుండి పారిపోకూడదు, ప్రతికూలత వచ్చిన పరిధి లోపలే నిలిచి ఉండాలి. అప్పుడే అన్యజనులలో మన దేవుని నామ మహిమకు నువ్వు నేను కారణంగా నిలబడతాం. హల్లెలూయా. మన ద్వారానే దేవుడు అద్భుతాలు వారికి చూపాలి, మన ద్వారానే దేవుడు సూచక క్రియలు అన్యజనులకు చూపాలి. అందులకు మనము చేతులు ముడుచుకుని ఉండకూడదు. మనం చేసిన పని ఏంటి? దానియేలు వంటి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి, దానియేలు వంటి దేవుని పట్ల సంకల్పాన్ని కలిగి ఉండాలి, దానియేలు లాగా దేవుని కొరకు నిలబడిపోవాలి. ప్రతికూలత వచ్చిందంటే తూరేగలా పారిపోవడం కాదు. చాలామంది అండి వాక్యాలు వింటారండి, ఆ మరుసటి రోజు వస్తుందండి ప్రతికూలత, తూరే పారిపోయినట్టే, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది. ఎవరో తూరేగా సీతాకోక చిలుక అనుకుందామా, పోని రెక్కలు కట్టుకుని ఏం చేద్ది? ఎగిరి వెళ్ళిపోతాను. ఎక్కడికి? పరిధిలో నుండి, సంకల్పంలో నుండి, వాక్యంలో నుండి, తీర్మానంలో నుండి, దేవుని చిత్తంలో నుండి, దేవుడు చెప్పిన మాటలో నుండి ఏమైపోతాను? ఎగిరి వెళ్ళిపోతాను. తర్వాత మీరు అయ్యయ్యో చాలా ఈజీగానండి గడ్డి పరకని ఇలా తీసి ఇలా పాడేసినట్టే చేస్తారండి, దేవుణ్ణి పక్కన పెట్టి. అలాంటప్పుడు అద్భుతాలు నువ్వు వాళ్ళకి ఏం చూపిస్తావు? నీకే జరగవు, వాళ్ళకేం చూపిస్తావు? నువ్వు అద్భుతం జరిగిందన్నా కూడా మరుక్షణం అది వెనక్కి లాగేస్తాడు సైతానుగాడు. నిలవలేవు, నువ్వు నిలబడలేవు. నీలాంటి వాళ్ళని బట్టి సైతానుగాడికి ఎంత సంతోషమో తెలుసా? సంతోషమే, సంభ్రమమే, మహా ఆనందమే, డప్పులు మేళమే. ఇంకా వాడికి డప్పులు మేళం వేయకండి, చెప్పులు మేళం వేయండి మెళ్ళో. చాలామంది వాడికి డప్పులు మేళం, పూలహారం వేస్తున్నారు. డప్పులు మేళాలు కాదండి వాడికి ఏం చేయాలి? మనం చెప్పులు మేళాలే, గాడిద మీద ఎక్కి చూరేగిచ్చడాలే చెయ్యాలి. మనకు వాక్యం వస్తున్నప్పుడు తెలిసిపోద్దండి మనం జయించిన వాళ్ళమా పడిపోయిన వాళ్ళమా. వాక్యం వస్తున్నప్పుడే తెలిసిపోద్ది మనకి, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడే తెలిసిపోద్ది. రైటా రాంగా తెల్దా, రైటా తప్ప అనేది ఎక్కడ తెలుస్తుంది? వాక్యం వచ్చినప్పుడు తెలుస్తుంది. పడ్డామా, నిలబడున్నామా. చూడండి, అద్భుతం అండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు యొక్క ఆ సంకల్పములో, ఆ పట్టుదలలో, ఆ దైవికమైనటువంటి మార్గంలో నిలబడిపోతే ఇక్కడ దేవుడు చేసిన సూచక్రియ ఏంటంటే వాళ్ళ ముఖాలతో పాటు, ఆయన ముఖముతో పాటు షద్రకు, మేషకు, అబేద్నెగోల ముఖాలు కూడా ప్రకాశించాయి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే నెబుకద్నెజర్ రాజుకి ఇవేమి తెలియవు. తెలుసా? చెప్తాడా? పోనీనా చెబితే ముందెతన్నే ఏం చేస్తాడు? అందుకని చాలా తెలివైనడు గోప్యంగా ఉంచుతాడు, అతనికి మాత్రమే తెలుసా మహత్యం. ఆ తర్వాత సమయం ఆసన్నమైన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఎదుట ఏం చేశారు? వీళ్ళందరినీ పెట్టారు.
వీళ్ళందరినీ పెడుతున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కల్దీయుల దేశంలో ఉన్న వాళ్ళకంటే 10 అంతల విశేషమైనటువంటి జ్ఞానం వీళ్ళలో చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి నెబుకద్నెజరుకు మహోన్నతుని యొక్క అద్భుత సూచక్రియ తెలియదు, కానీ ఎవరికి తెలుస్తుంది? అక్కడ భోజనం పెట్టిన వ్యక్తికి తెలుస్తుంది. భోజనం పెట్టిన వ్యక్తికి అర్థమైపోయి ఏమనుకున్నాడో తెలుసా? వీళ్ళకి ఇంకా ఈ భోజనమే పెడదామని అనుకుని ఇంకా వాళ్ళ మీద ఏమొచ్చిందో తెలుసా? అతనికి నమ్మకం వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ అయిపోతారో, ఖచ్చితంగా అందరికంటే జ్ఞానులని మా నెబుకద్నెజర్ రాజుగారు చెప్పడం ఖాయం అని అనుకున్నాడు. అక్కడ అదే రిజల్ట్ వచ్చింది. హల్లెలూయా. ఎంత మంచి, ఎంత మేలండి. చాలామంది తమ జీవితాల్లో దేవుడు కోసం నిలబడడాన్ని ఒక సంకల్పంగా తీసుకోవట్లేదు. నిలబడాలి అంటే దేవుడు నిలబడతాడు. నిలబడగలనా ఏమోలే అంటే లాగేశాడు. నిలబడాలి దేవుని కోసం. హల్లెలూయా. దేవునిలో మనం ఎలా ఉండాలి? నిలబడాలి. అప్పుడే మహోన్నతుని యొక్క సూచక క్రియలు, అద్భుతాలు అన్యజనులలో మన ముఖాంతరంగా ఏమవుతాయి? జరుగుతాయి. అన్యజనుల్లో ఇలా జరిగేటప్పటికి నెబుకద్నెజర్ రాజుకి వాళ్ళకి అలా జరిగింది పరిచయం. అలా జరిగిన తర్వాత షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుని ఆయన నియమించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దానియేలు ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. దానియేలు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి అతీతమైనటువంటి కృపలు, కృపావరాలు తన దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. అన్యజనులు ఆయన నామం మహోన్నతం మాత్రమే కాదు, ఆయననే పట్టుకున్న వాళ్ళని దేవుడు అతీతమైనటువంటి దీవెనలతో కప్పుతాడు. హల్లెలూయా. ఏమిస్తాడో తెలుసా? తలాంతులు ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు. హల్లెలూయా. కృపావరం అంటే ఏంటో తెలుసా? ఏదో మనం ఇంక కష్టమాట ఆ ఓడు వాడేసి కృపావరం అంటాం. ప్రార్థనలో కూడా ప్రభువా కృపావరాలతో నింపండి ప్రభా అంటాం. కృపావరం అంటే ఏంటో తెలుసా? నీ భక్తికి మెచ్చి దేవుడు నీకు ఇచ్చేటువంటి కృపావరం. నీ భక్తికి మెచ్చి మీకు ఎవరన్నా తెలుసా? కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. భక్తా నీ భక్తికి మెచ్చి తిని అన్నాడా లేదా? మునులు తపస్సు చేశారు. మన యెషయా గ్రంథంలో కూడా ఉన్నాయి కదా. నిజమైన దేవుడే ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ తపస్సు చూసినటువంటి ఆ నిజమైన దేవుడు కృపను వరంగా ఇచ్చి ఏమన్నాడో తెలుసా? భక్తా నీ భక్తికి మెచ్చి తిని దేవుడెవరు అన్నారే, ఆ వెలిగే దేవుడని ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నీకు భయము భక్తి లేకుండా వచ్చేసి భక్తా కృపావరం ఇచ్చి తిని అంటాడు అనుకుంటున్నావా? రొటీన్గా మనం ప్రార్థన చేసేయడమే. ఏమని? ప్రభువా కృపావరాలతో నింపేనాయనా కదా అంటాం కదా. ప్రభువా కృపావరాలతో నింపేనాయనా. ప్రార్థనలో కూర్చుంటే చాలు. ఈవులు ఇచ్చేనాయనా, తలాంతులు ఇచ్చేయి, కృపావరాలతో నింపేయి. కొంతమంది ఇలాగ ఉన్నందుకు కొంచెం మొక్కల్లో ఫీలింగ్స్ ఏమైనాయి అంటే కొంతమంది ఇలాగే అంటున్నారంట. ప్రార్థనలో కూర్చుంటాం పాపం, నాకు ఇచ్చే ప్రభువా అంటున్నారు. అక్కడ తపస్సు చేసిన వాళ్ళు ఇచ్చే ప్రభువా అనలేదు. ఆయనను స్తుతిస్తూ, ఆయనను కొనియాడుతూ, తిండి మాని తిప్పల మాని భయముతో కూడిన భక్తి చేస్తే సాక్షాత్తు సృష్టికర్త వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మీరు వాక్య భాగంలో చూస్తే అల్లాటప్పగా వచ్చేవి కృపావరాలు, చాలా ఈజీగా వచ్చేవమ్మా కృపావరాలు. దేవుడు మన చేసిన భయముతో కూడిన భక్తికి మెచ్చితే అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు కృపావరాలు కురిపిస్తాడు. ఇక్కడ కూడా ఎంత భక్తి చేశారమ్మా ఆయన? పరిధిలో నుండి ప్రతికూలత రాగానే ఎగిరిపోయాడా దానియేలు? ఎందుకు కృపావరాలు వచ్చాయి? ఎందుకు ఆధ్యాత్మికమైన జీవితంలో దినాభివృద్ధి నొందాడు? తన వయసు ఎలాగైతే పెరుగుతుందో ఆధ్యాత్మికమైనటువంటి కృపలు కూడా తన వెనకతల పెరుగుకుంటూ వస్తూ ఉన్నాయి.
అతడు ఎంత గనుడయ్యాడంటే మొదట తన ఆత్మీయతను కాపాడుకున్నాడు, తన యొక్క శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు అనుకున్నాడు. ఆ రోజు మొదలుకొని తను చచ్చిపోయే వరకు కూడా ఆ భయముతో కూడిన భక్తిని తన దేవుని ఎదుట కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రతికూలత వచ్చినప్పుడు అలాగడిగేయట్లేదు. ఆ ప్రతికూలతలో నా అడుగుని చిత్తములో ఉండాలి, ఎంత కష్టమైన ప్రభు అని పరిధిలో నిలబడ్డాడు. అందుకే దేవాది దేవుడు అతనిని కృపావరాలతో దీవించాడు. కృపావరాలతో ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. అతను ఆ కృపావరాలు ఎంతోమందికి క్షేమాభివృద్ధిని కలుగు చేశాయి, మేలును కలుగు చేశాయి. మనందరికి తెలిసిన వాక్యమే కాబట్టి చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. చూడండి, అతను పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మనం ధ్యానం చేస్తున్న ఈ అంశంలో ఖచ్చితంగా అతన్ని దేవుడు కృపావరాలతో ఆశీర్వదించాడు. నెబుకద్నెజరు రాజుకు కల వచ్చింది. ఆ కళ భావం ఎవ్వరికీ తెలియట్లేదు. ఆ కళ కూడా నెబుకద్నెజరు మర్చిపోయాడు. మనందరికీ తెలుసు కదా, నెబుకద్నెజరు కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు. అతని దగ్గర శకునగాండ్రు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, గారడి విద్య కలిగిన వారు ఉన్నారు, జ్ఞానులు మేము అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు. ఇదిగో, గడిచిన రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, ఆ కళ భావం మీరు చెప్పాలి. కళ చెప్పండి అయ్యా. నో కళ మర్చిపోయాను నేను. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు రాజుగారిని. రాజా, కళ చెప్తే కళ భావం చెప్తాం, నువ్వు కళ కూడా మర్చిపోయి కళ కూడా మమ్మల్ని చెప్పమంటే దేవత అనబడిన వాడే నీకు చెప్పాలి. ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేడు. చేతులు దులిపేసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. నెబుకద్నెజరు రాజు కోపం వస్తుంది. కాలయాపన చేస్తున్నారా మీరు? దేవతలైతే చెప్తే అన్నారా? మరి మీరెందుకు జ్ఞానులు? మీరెందుకు శకునగాండ్రు? మీరెందుకు మరి జ్యోతిష్యులు? అందరినీ కూడా చంపేస్తాను, మీ ఇండ్లు పెంట కుప్పలుగా మారుస్తాను అని రాజుగారి చేతిలోనే ఉంటుంది కదండి. శాసనం సంతకం చేసేసి పంపాడు. జ్ఞానులందరినీ చంపేయాలన్నిటప్పుడు. కానీ అప్పటికే దానియేలు బాల్య దశ నుంచి పెద్దవాడు అయ్యాడు. అతడు తన బాల్యము నుండి పెద్దవాడు ఎలాగైతే అయ్యాడో ఆధ్యాత్మికమైన లోతుల్లో కూడా అంతగా ఎదిగిపోయాడు. హల్లెలూయా! ఆధ్యాత్మిక లోతుల్లో అంతగా ఎదిగిపోయాడు. ఎంతగా ఎదిగిపోయాడనే విషయం నెబుకద్నెజరు రాజు కూడా తెలియదు. అందుకే జ్ఞానులు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే పిలిపించుకున్నాడు, కానీ దానియేలుని పిలిపించుకోలేదు. ఈ విషయం దానియేలుకు తెలిసింది. దానియేలు అన్నాడు, నాకు కొంత సమయం ఇమ్మను, నేను కళను చెప్తాను, కళ భావాన్ని చెప్తాను. అప్పుడు దేవుడు సన్నిధిలో మర్మములు బయలుపరిచి, దేవుడు మన దేవుడు, హల్లెలూయా, మర్మములు బయలుపరిచి మహోన్నతుడైన దేవుని సన్నిధిని ప్రార్థన అనబడేటువంటి ఆయుధంతో మోకరించి, ప్రభువా, పరలోకమందున్నవాడా, మర్మములు బయలుపరిచివాడా, ఈ మర్మము బయలుపరిచిన ఆయన అనగానే అతనికి దేవుడు కృపా వరం ఇచ్చాడేమో, అతీతంగా ఆయన కలలో కనినటువంటి కలను, ఆ కళ యొక్క భావాన్ని అన్నీ కూర్చోబెట్టి చెప్పేశాడు దేవుడు. షద్రకు మేషకు అబేద్నెగోకు చెప్పాడా? మరి ఎవరికి చెప్పాడు? ఎవరు ఆది నుండి దేవునికి నిలబడున్నారో, దేవుని పక్షంగా ఎవరు షద్రకు మేషకు అబేద్నెగోలు దేవునిలో నిలబడడానికి కారణమయ్యారు, ఎవరికి రోషం వచ్చి షద్రకు మేషకు అబేద్నెగోల్ని హెచ్చరించి నడండి ప్రార్థనలో కూర్చుందాం అని అన్నాడో, ఆ దానియేలుకే సత్యవంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఏం చేశాడు? ఏమిచ్చాడు? కళభావం చెప్పాడు. మన లెక్క ఎలాగుంటుందంటే, ప్రార్థన చేస్తేనండి, ఆ ప్రార్థనలోనండి దానియేలు ఓ పక్కన ఉంటేనండి, షద్రకు మేషకు అబేద్నెగో మా ముగ్గురు పక్కన ఉన్నామండి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలమ్మా అలాగైతే కళాభావం?
దానియేలు ఒక్కడిక్కడ ఉన్నాడండి, ముగ్గురు ఇక్కడ ఉన్నామండి మేము. అందుకని మా మెజారిటీ ఎలా ఉందండి? ఎక్కువ ఉందండి. అందుకని మాకే కలభావాన్ని చెప్పాలండి అనుకుంటారు కొంతమంది. పనికి మాలిన ఆలోచనది. కానీ సర్వశక్తుడు న్యాయం చేశాడు, సత్యవంతుడు న్యాయం చేశాడు. ఎవరైతే ఆది నుండి దేవునితో నిలబడున్నారో, భయముతో కూడిన భక్తి చేశారో, సంకల్పంలో నిలబడ్డారో, కృపా వరాలను దేవుని యొద్ద నుండి పొందుకున్నారో, హెచ్చరిక ఇచ్చి శద్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా మార్గం గుండా నడిపించారో, ఆ దానియేలుకే దేవుడు అతీతంగా కలభావాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు దగ్గర నన్ను తీసుకెళ్ళండి, నేను కలభావాన్ని చెప్తాను అన్నాడు. నెబుకద్నెజర్ రాజు గారి దగ్గరికి వెళ్ళారు. నువ్వు కలభావం చెప్తావా? సిద్ధంగా ఉన్నావా? చెప్తావా అన్నాడు. దానియేలు ఏమన్నాడు తెలుసా? మర్మములు బయలుపరిచేవాడు పరలోకమందున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని ఆత్మ కలిగినోడు కాబట్టి అలాగన్నాడు. నిజంగా దేవుని ఆత్మ కలిగినోడు కాకపోతే ఏమందుడో తెలుసా? నేనే చెప్తానండి, అందుకే వచ్చానండి అందరు కదా. నిజంగా దేవుని మీద ఆధారపడినోడు ఎప్పుడు కూడా దేవుని హెచ్చిస్తాడు. ఎప్పుడు తను తాను హెచ్చించుకోడు. ఎప్పుడు తన దేవుడు పైన ఉండాలనుకుంటాడు. అయితే గీతే తన దేవుడు కింద ఉండాలి నేను అనుకుంటాడు. దేవుణ్ణి పైన పెట్టాడు చూడండి. మర్మములు బయలుపరిచేవాడు ఆకాశమందున్నాడు. నేను కాదు మర్మాలు బయలుపరిచేవాడిని, నాకొక దేవుడు ఉన్నాడు, ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సంభాషణ జరిగి ఉంటుంది. అందుకే నెబుకద్నెజర్ రాజు మహోన్నతుడైన దేవుడు అన్నాడు. హల్లెలూయా. లేకపోతే ఈ పదజాలం తెలుసా? ఏమంటే అన్యులు ఏమంటారండి? ప్రార్థన అంటారు, అన్యులు పూజ అంటారా? అవునా కదా? ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు మహోన్నతుడైన దేవుడని ఎందుకన్నాడు? దానియేలు తన దేవుడిని హెచ్చించాడు నెబుకద్నెజర్ రాజు దగ్గర. ఏమని హెచ్చించుంటాడో తెలుసా? నేను కాదు మహారాజా మీకు మర్మములు బయలుపరచడం, నేను వట్టివాడిని, అల్పున్న యోగ్యుణ్ణి, నేను మంటికి మన్నైపోయేవాడిని. నా దేవుడు అక్కడున్నాడు, ఒకే ఒక దేవుడు ఆయనే మహోన్నతుడైన దేవుడు. ఆయన పరలోకమందున్నాడు, ఆకాశమందున్నాడు. ఆయన దేవుడు నా దేవుడు అన్నాడు. ఓహో, నీ దేవుడు మహోన్నతుడా, పరలోకమందున్నాడు, ఆకాశంలో, ఏం చెప్పాడు నీకు అని అడిగాడు. మొత్తం రాజా ఫలానా కలను దేవుడు మీకు ఇచ్చాడు. అది ఇప్పుడు అవసరం లేదు కదా మనకి. అందుకు ఫలానా భావం ఇది, దేవుడు మీకు కలిచ్చాడు, ఇదిగో కలభావం. నిర్ఘాంతపోయాడు. ఎవరో? నెబుకద్నెజర్ రాజు. ఎందుకు నిర్ఘాంతపోయాడు తెలుసా? కల్దీయుల దేశంలో, తమ బబులోను ప్రాంతంలో జ్ఞానులు అనబడిన వాళ్ళు అందరూ శకునగాండ్రు, గారడి విద్య కలిగినోరు. వీళ్ళందరూ ఏక కంఠంతో, స్వరంతో, ఏక మనసుతో, ఏకాత్మతో ఏమన్నారు తెలుసా? మనుష్యుడైతే చెప్పలేడండి, దేవత అయితేనే చెప్పగలడు. ఇప్పుడు దానియేలు మనిషే కాదా? నెబుకద్నెజర్ రాజు ఎవరిని పూజిస్తాడో? దేవతనేనా? అవునా? మరి నెబుకద్నెజర్ దేవత చెప్పిందా? ధ్యానించండి. నెబుకద్నెజర్ రాజు దేవత చెప్పిందా? మరి దేవతలు అన్నవాళ్ళు చెప్తారన్నారా? ఇప్పుడు మనిషి చెప్పాడా? నిర్ఘాంతపోయాడు. దేవత అన్నవాడు చెప్తాడన్నారు, మా దేవత చెప్పలేదు. కానీ ఈ మనుష్యుడు చెప్పాడు, ఈ మనిషికి ఆ దేవుడు చెప్పాడు. ఆ దేవుడు ఎంత గొప్పోడు, ఈ మనిషి ఎంత గొప్పోడు. ఈ మనిషి ఎంత గొప్పోడైతే ఆ దేవుడు ఇంకెంత గొప్పోడు. ఇంకా ఆ దేవుడు మనిషి, దేవుడు మనిషి. నెబుకద్నెజర్ రాజు తన స్థానాన్ని మర్చిపోయాడు, తన రాజరికాన్ని మర్చిపోయాడు. నెబుకద్నెజర్ రాజు ఎలా ప్రేరేపింపబడిపోయాడు తెలుసా? అంతవరకు రాజుగా ఉన్న అతను నెబుకద్నెజర్ రాజు ఎదుట దానియేలు అక్కడ నిలబడి కలభావం చెప్పేటప్పటికీ మరుక్షణం నెబుకద్నెజర్ రాజు సింహాసనం దిగొచ్చి ఎక్కడున్నాడో తెలుసా? దానియేలు పాదాల మీద.
మీకు బాగా అర్థం అవ్వాలంటే జస్ట్ కన్నులెత్తి అలా చూసినప్పుడు నెబుకద్నెజర్ రాజు ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జస్ట్ కనురెప్ప పాటు ఇలా చూసేటప్పుడు దానియేలు పాదాల మీద ఉన్నాడు, సాష్టాంగ పడిపోయాడు. చూస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజు చూచుచున్నటువంటి దానియేలు పాదాల మీద పడి ఏమన్నాడు తెలుసా? ధూపద్రవ్యములు తీసుకురండి. అలవాటు ఎవరికి? నెబుకద్నెజర్కి, దేవతలకి హారతి ఇవ్వడం అలవాటు, అవునా? ధూపం వేయడం అలవాటు. ఆ దేవతకి వేసి అన్నీ కూడా మీరు దానియేలుకు తీసుకురండి. దానియేలుకు అద్భుతమైన పేరు పెట్టుకున్నాడు తెలుసా? బెల్తషాజరు. ఏమండి నెబుకద్నెజర్ రాజు గారు దానియేలుకి బెల్తషాజర్ అని ఎందుకు పెట్టారంటే, అది నేను ఇష్టముగా పూజిస్తున్నా సేవిస్తున్నా నా దేవత పేరు. ఎవరికిట్టో? దానియేలుకి ఏమన్నా అయిపోయిందా? మరి అది ఏమవదు మనకి. మనము నిజముగా దేవునిలో ఉంటే ఏది మనల్ని కదిలించలేదు, ఏది మనకి హాని చెయ్యదు. దేవునికి స్తుతి కలుగుగా. కొంతమంది పేర్లు మార్చేసుకుంటుంటారు కదా. అయ్యప్ప ఫస్ట్ బాప్తిజం, తర్వాత ఎవరు? బాప్తిజం అయిన తర్వాత మార్చుకుంటే తప్పేం లేదు. నేను అంటాను బ్రతుకు మారితే చాలు అంటాను. నేను బ్రతుకు మారిపోతే చాలు. మనకు అయ్యప్ప పేరులో ఏమీ లేదండి. అయ్యప్ప పూని ఎత్తాడు అనుకుంటారు వీళ్ళు. దుర్గమ్మ పేర్లు ఏం లేదు, ఉందా పేరులో? అలాగైతే బెల్తషాజర్ అని పేరు పెట్టాడు. నెబుకద్నెజర్ రాజు సామ్రాజ్యములో దానియేలు జీవిస్తున్నంతసేపు దానియేలు పేరేంటో తెలుసా? బెల్తషాజరు. కింద మీద పడిపోయాడా? ఉపవాసం ఉన్నాడా? ప్రభు అద్భుతం చేసి పేరు మార్చే అన్నాడా? కొంతమంది ఇలాంటి ఏమన్నాలో తెలియట్లేదు నాకు. కొంతమంది ఇలాంటి దౌర్భాగ్య వాటికి కూడా ఉపవాస ప్రార్థన చేసి పేరు మార్చమంటారు. ఆ పేర్లు ఏముందయ్యా? నీ బ్రతుకు మార్చుకో. నా ఉద్దేశం అలాగే ఉంటుంది. బ్రతుకు మారితే చాలు. దుర్గమ్మని అనిపించుకున్న, సీతమ్మని అనిపించుకున్న ఏమీ తప్పు లేదు, మనకి తప్పేం లేదు. బెల్తషాజర్ అని పేరు పెట్టేశాడు, అన్నీ అర్పించేశాడు, అతనికి ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చేశాడు. ఏ దేవుడిని అయితే దానియేలు ఫోకస్ చేశాడో ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుండి చదువుతాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. చూడండి దేవుడిని ఎంత చక్కగా. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. అవునా? మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే అన్న తర్వాత దేవుణ్ణి ఎందుకు ఎత్తిపట్టాడో తెలుసా? దానియేలు తన దేవుణ్ణి ఎత్తిపట్టాడు కాబట్టి. మర్మములు బయలుపరచువాడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇక్కడ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సకల దేవతలకు పైగా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదే మాటను అనుభవపూర్వకంగా వాక్యములో ఉన్న మాటను అతడు నోటకుండా పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం అతనికి తెలుసా, రాయబడ్డం అతనికి తెలుసా, కానీ ప్రాక్టికల్గా అనుభవించాడు. హల్లెలూయా. మన దేవుడు వాక్యములో రాయించినది అంతా కూడా నాటకం కాదు, పూటకం కాదు, ఇది సత్యం. అందుకే అన్యజనుడు అనబడినటువంటి బబులోను సామ్రాజ్యానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ దేవుని యొక్క మహిమను ఎరిగిన వాడై ఆ దేవుణ్ణి, నీ దేవుడు సకల దేవతలకు పైగా దేవుడు.
అంటే దాని అర్థం ఏంటంటే నేను పూజించిన బెల్తషాజర్ అనబడే నా ఇష్ట దేవత కంటే పైగా దేవుడు అన్నాడా లేదా? ఇలా అనగలగాలి, ఇలాగా అనగలగాలి. దేవుని మహత్యాన్ని మనుష్యులు మనలో నుండి చూచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దేవుణ్ణి కీర్తించగలగాలి, హల్లెలూయా, పూజించగలగాలి, హల్లెలూయా, గణపరచగలగాలి, హల్లెలూయా, కొనియాడగలగాలి, హల్లెలూయా, హెచ్చించగలగాలి, హల్లెలూయా. ఆటోమేటిక్గా ఈ వాక్యమే అతని నోట నుండి రాగలగాలి. చూడండి, నెబుకద్నెజరు దేవుని యొక్క మహా అద్భుతాన్ని, సూచక కార్యాన్ని అనుభవించడానికి దానియేలు కారణమయ్యాడు. హల్లెలూయా. దానియేలే కానీ దేవుని పక్షంగా లేకపోతే, దానియేలే కానీ తమ దేవుని వైపు చూడకపోతే, దేవుని కొరకు బ్రతికుండకపోతే, కృపావరాలు దేవుడు ఇవ్వకపోతే దానియేలు మర్మం బయలుపరిచి ఉండగలిగేవాడా? టోటల్గా దేవుడు పరిధిలో దానియేలు ఉండుటను బట్టే దానియేలు నెబుకద్నెజరుకి దేవుని మహిమను, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క సూచక క్రియను చూపించగలిగాడు, అనుభవించగలిగాడు. హల్లెలూయా. రెండోసారి కూడా ఈ మాట చెప్తున్నాను, మన ముఖాంతరంగా ఇతరులకు దేవుని మహత్యాన్ని, మహిమను, అద్భుతాన్ని, సూచక క్రియను అనుభవింపచేయగలగాలి. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో మన తల్లిదండ్రులా, లేకపోతే బంధువులా, లేదా రక్త సంబంధికులా, లేదా స్నేహితులా, మనలో ఉన్నటువంటి దేవుణ్ణి, వారిలో అనేకమైనటువంటి అతీత కార్యాలు మన దేవుడు చేయగలిగేట్టుగా మనము వారి ఎదుట నిలబడగలగాలి. హల్లెలూయా. మనల్ని మనమే ప్రశ్నించుకోగలగాలి. నా ముఖాంతరంగా ఏదైనా ఒక అద్భుతాన్ని, ఒక సూచక క్రియని, ఒక మహాశ్చర్య కార్యాన్ని నా ముఖాంతరంగా నా వాళ్ళు చూచి మీ దేవుడు చాలా గొప్పోడు అని అనగలిగారా అని మనల్ని మనం ఏం చూసుకోవాలి? నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను కాబట్టి నా అనుభవాలు మాత్రమే మీతో చెప్పగలను. అర్థమైందా? మీ అనుభవాలు మీరు చెప్పగలరు. అనుభవాలు చెప్తున్నప్పుడు ఎవరు కూడా పాస్టమ్మ గారేంటి నేనోనే అని అనుకోకూడదు. కానీ పాస్టమ్మ గారు ఈ అనుభవాలు చెప్తున్నారు కదా, అయితే నేను ప్లస్ చేసుకోవాలా, మైనస్ చేసుకోవాలా, అయితే నా జీవితంలో అనుభవం ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతేగాని పాస్టమ్మ గారికి తాటాకులు కట్టడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. జీవితంలో అలాంటి కార్యాలు చాలా సంభవించాయి నిజమైన మధ్యలో, అందుకు మీరు అందరూ సాక్షులు. అయితే ఒక విషయం, రీసెంట్గా జరిగిన విషయం చెప్తాను. సత్యవతి గారు ఉన్నారు కదా, మన సంఘంలో సత్యవతి గారు కాదు, అన్యజనురాలైనటువంటి సత్యవతి గారు ఉన్నారు కదా. మొన్న బుధవారం లక్ష్మమ్మ గారితో అంటున్నారంట. లక్ష్మమ్మ గారు అన్నారు నాతో వచ్చి, మీ పాస్టమ్మ గారు ఎంత మంచివారో, ఆ తల్లి ఎప్పుడు కూడా నా కోసం ప్రార్థన చేస్తారు, నాకు ఎన్నో కార్యాలు యేసుబాబు చేశాడు, మీ యేసుబాబు నిజమైన దేవుడు, గొప్పోడు, నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నానమ్మా, మీ దేవుళ్ళో చాలా మహత్యం ఉందన్నారంట ఆవిడ్ని, లక్ష్మమ్మ గారిని. హల్లెలూయా. ఆవిడ వచ్చి చెప్పారు, అమ్మా ఇలాగ అన్నారమ్మా, వచ్చేయాలని ఉందమ్మా ఆవిడికి, కాకపోతే మెట్లు ఎక్కలేకపోతున్నారు. కానీ మెట్లు ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి లేవా పాపం, మోకాళ్ళు నిలబడవు, కింద కూడా వచ్చి కూర్చున్నారు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నా ముఖాంతరంగా ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు ఆమెకి. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆమె కాళ్ళు భయంకరంగా నొప్పి వస్తున్నాయి అన్నమాట. చీము పట్టి, నీరు పట్టి, వాసిపోయి నడవలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఆవిడ బెడ్ మీదకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. బాధపడుతున్నప్పుడు లక్ష్మీ అమ్మగారు అన్నారంట, సత్యవతి మా అమ్మగారితో ప్రార్థన చేయిస్తాను, నీకు బాగోద్దు సత్యవతి అన్నారంట. ఆ టైంలో ఆవిడ ఆపరేషన్ చేయించుకోవాలంట కాళ్ళకి. ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆపరేషన్కి ఎటువైపున కూడా సహాయం లేదు, ఆపరేషన్ చేస్తే బాగోద్దు అని చెప్పారంట. ఆ టైంలో ఒక్క కాలుకి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా ఏం లేదు ఆవిడకి. ఆవిడ చెప్తున్నారు చూడండి, లక్ష్మమ్మ గారు వెనకతల వీలు లేదు. అలాంటప్పుడు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయగానే ఆమెకు జరిగిన కార్యం ఏంటంటే, 2 కాళ్ళ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు, ఆవిడ ఇప్పుడు నడుస్తున్నారు. హల్లెలూయా. 2 కాళ్ళు ఫ్రీగా చేస్తారు, ఆవిడ నడుస్తున్నారు.
ఆ తర్వాత ఆమె కొన్ని పరిస్థితులను బట్టి ప్రార్థన చేయించుకోవడం, వెంటనే ఆమెకి దేవుడు కార్యం చేయడం, అసంభవం అసాధారణం అనబడినవి కూడా ఆమె ప్రార్థన చేయించుకుని వెళ్ళగానే ఫటాఫట్ అయిపోయినాయి అన్నీ. హల్లెలూయా. ఎప్పుడు చాలా గౌరవంగా మాట్లాడతారు, పలకరిస్తారు, అదిగా తల్లితో ఉండబట్టలేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా ముఖాంతరంగా దేవుడు గొప్పవాడు అని అనగలిగింది, అమ్మగారు మంచివారు అని అనగలిగింది, మీ దేవునిలో మహత్యం ఉంది, మహిమ ఉంది అని అనగలిగింది ఆమె. మీ దేవుడి దగ్గరికి రావాలని ఆశ ఉంది నాకు, కాకపోతే పైన కదా చర్చు ఎక్కలేకపోతున్నాను, నేను వస్తాను అని మాట్లాడారంట. హల్లెలూయా. ఇక్కడ కూడా అదిగో బుధవారం అక్కడికి వచ్చి కూర్చుని విన్నారంట, చెప్పారంట ఆవిడతో. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దానియేలు ద్వారా తన దేవుడిని నెబుకద్నెజరు దానియేలుని పొగిడాడు, తన దేవుణ్ణి పొగిడారు. ఇప్పుడు కూడా తల్లి నా ముఖాంతరంగా ఏమనుభవించారు? దేవుని మహత్యాన్ని, అద్భుతాన్ని, సూచక క్రియను అనుభవించి నన్ను పొగుడుతున్నారు, నా దేవుణ్ణి పొగుడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎలా ఒక్కడ కాదు, రెండు కాదండి, మన మన ఈ గ్రామంలో చాలా జరిగాయి. మా దగ్గరకు వచ్చి చెప్పారు, గర్భఫలం లేనప్పుడు అక్కడ కన్నడ వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఎక్కడికి తిరిగినా కూడా పిల్లలు లేరంట. అలాంటప్పుడు మన దగ్గరకు రాగానే దేవుడు నీకు ఇస్తారు అని చెప్పగానే ఇప్పుడు పిల్లోడు ఇంతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు మన పద్మ గారు ఒకరోజు మొత్తానికి పిల్లలు లేరు, మొత్తానికి ఏదో ప్రాబ్లం, బాబునిస్తారని చెప్పాను. పాప పుట్టింది, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, ఆ పాపే చాలా కష్టం. అలాంటప్పుడు ఆమెమో వాళ్ళ కోసం ఏదో ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, నేను నీకు బాబుని ఇవ్వబోతున్నాడు దేవుడు అన్నానంట. చారమ్మ నవ్వుకున్నట్టుగా, ఇదేంటి మేము ఇలాగొస్తుంటే మళ్ళీ వీళ్ళే కష్టమైపోయారు, ఒక్క ఆమె పుట్టడమే కష్టమైపోయింది, ఈవిడేటి మళ్ళీ ఇలా అంటంట అని అనుకోగానే బాబు పుట్టాడంట. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఒక్కడ కాదండి, రెండు కాదండి, ఏం లేదండి, మనము దేవుని పరిధిలో నిలబడినప్పుడు, ఒక సంకల్పంతో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, దేవుడి కోసమే బ్రతుకుతున్నప్పుడు, దేవుడిని చూస్తూ ఉన్నప్పుడు, మన ముఖాంతరంగా దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు అన్యజనులలో జరిగిస్తారు. మన ఊళ్ళో జరిగించరనే కాదు, మన ఊళ్ళో జరిగిస్తారు, అన్యజనులలో కూడా జరిగిస్తారు. అన్యజనులలో దేవుని నామాన్ని మహిమపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. మన ముఖాంతరంగా అద్భుతాలు వారు అనుభవించగలగాలి, సూచక క్రియలు వారు అనుభవించగలగాలి, మన దేవుణ్ణి వాళ్ళు విశేషంగా ఆరాధించగలగాలి, హెచ్చించగలగాలి. అందుకు కారణంగా మనమే ఉండగలగాలి. అందుకే నెబుకద్నెజరు రాజు ఏమని మాట్లాడుతున్నారు? నాకు మనస్సు కలిగింది, దేవుడు చేసిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగింది. ఈ సూచక క్రియను, ఈ అద్భుతాన్ని అనుభవించడానికి కారణం ఎవరో? దానియేలు. అనుభవింపజేసిన వాడెవరో? దానియేలు కారణమయ్యాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు, అన్యజనుల్లో అద్భుతాలు జరుగుగాక అండేలాగా దేవుడు. కొంతమంది అంటున్నారు కదా, ఓ మీ అంటున్నారు కదా, అలాగే మాయలు మంత్రాలు వీడు, అదిగో ఫలానా వాళ్ళ ఇంట్లో జరుగును గాక అని ఈడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. వాడబడగలిగేటువంటి యోగ్యత నీకు ఉండాలి, వాడబడగలిగే అర్హత నీకు ఉండాలి, నిలబడిపోగలిగేటువంటి స్థితి నీకు ఉండాలి. నీ ముఖాంతరంగా అద్భుతం చెయ్యాలని దేవుడు డిక్లేర్ చేయగలగాలి. అది యోగ్యత, అది మన బాధ్యత. హల్లెలూయా. ప్రభు చేయనన్నాడా? మీ వలన అన్యజనులలో నా నామము దూషణ పాలవుతుంది. అయ్యయ్యయ్యయ్యయ్యో, రివర్స్లో మాట్లాడాడే దేవుడు. నాకు తెలియగలుగుతాను, మీ ఒక్కరే అనుకున్నారో అలాగే ఆగిపోయారు. సార్వత్రిక సంఘం మీరు అనుకున్నారా? కాదమ్మా,
మనకు తెలిసిపోతుంది. నేను ఇందాక ఏమన్నాను, వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ అమ్మగారు తాటాకులు కట్టక్కర్లేదు కానీ అవునా కాదా, ప్లస్సా మైనస్ అని మనం వేసుకోవాలన్నానా, అన్నాను లేదా? స్టాట్యూ ఉండిపోమన్నానా? మరి మీరేంటండి ఏనోడు చెప్తూ ఊడి చేస్తున్నారు. అలా ఉండిపోమనలేదు. ప్లస్సా మైనస్సా? అసలు నేను అలా ఉన్నానా? అసలు ఉంటానా? ఉండడానికి యోగ్యత ఉందా, అర్హత ఉందా? అసలు నా ముఖాంతరంగా ఏమన్నా జరిగాయా? జరిగాయి. ఓ ప్లస్, రైట్, వేసుకోండి. అంతేగాని స్టాట్యూలాగా అలాగ ఉండిపోకండి. నేను ఇలాగ అనలేదు మిమ్మల్ని. అర్థమైందా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు. హల్లెలూయా. ఆ భోజనం యొక్క శక్తి మనకేమైపోవాలి? ఏడైపోవాలి. మన జీవితంలో అటువంటి కార్యాలు జరగడానికే దేవుడు మనల్ని ఉంచాడు. అన్యజనులలో నా నామం మహోన్నతం అవ్వడానికి కారణంగా మీరు ఉండాలి అంటున్నారు. కానీ దేవాది దేవుడు వాపోతూ చెప్తున్నటువంటి మాట సార్వత్రిక సంఘానికి ఏంటో తెలుసా? అందరి గురించి అనట్లేదు సుమా. కొందరు ఎలా ఉన్నారంటే దేవుని నామము దూషణ పాలవడానికి కర్త కర్మ క్రియలుగా ఉన్నారు. తమను బట్టి తమ దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలు, అవమాన పాలు. ముందేమంటున్నారు తెలుసా? అలా చేస్తాడంట కదా ఇంట్లో, దేవుణ్ణి నమ్ముకున్నాడు కదూ, అలా చేయొచ్చా? అన్యుడు చేస్తే ఎవరన్నా అంటారా దేవుణ్ణి నమ్ముకున్నాడు కదని? దేవుణ్ణి నమ్ముకున్నాడు కదూ, అలా చేయొచ్చా? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంది, అయ్యయ్యో అలా చేయొచ్చా? దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఎలా చేస్తే ఏముందే? డైలాగ్స్ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఉన్నాయే, వినబడుతున్నాయే. ఎక్కడ? సమాజంలో. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతా అలా మాట్లాడొచ్చా? నోరిప్పితే బూతులు. బైబిల్ పట్టుకెళ్తున్నా అలా బూతులు ఆడొచ్చా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మీరు ఆడొచ్చా? మేము ఆడొచ్చు, మేము దేవుణ్ణి నమ్ముకుంటలేదు. అలాగే ఉందాడు వైఖరి కదా. ఎంత విడ్డూరమైన మనుషులు, ఎంత విచిత్రమైన మనుషులు. వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటారు. చెప్పేసుకున్న దాన్ని ఎత్తిపడితే మమ్మల్ని అన్నారంటారు. అర్థమవుతాం. అవునా కదా, నిజమా కదా అంటారా? వాళ్ళే అంటారా? దేవుణ్ణి నమ్ముకున్నారు ఎలా చేయొచ్చా? తాగొచ్చా? నువ్వు తాగుతున్నావు కదా, నేను దేవుణ్ణి నమ్ముకోలేదు అందుకే తాగుతా. అర్థమైపోతుంది కదా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొన్ని కట్టడలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. పరిదుందే పరిదుందే పరిదుందే. అది తప్పితే దేవుణ్ణి నమ్ముకున్నావు ఇలా చేస్తున్నావు ఇటీ అంటారు. ఆఖరికి సిగరెట్ కాల్చిన, సుట్ట కాల్చిన, బీడీ కాల్చిన, తాగుడు తాగిన అంటారు. అదే అన్యజనుడు పడుతూ లేస్తూ ఉన్నాడు అనుకో, ఏమనంటారా? అనరు. అందుకని మనం ప్రత్యేకమైన వాళ్ళము, విలువ పెట్టి కొనబడిన వాళ్ళము. హల్లెలూయా. మనం ఒకరితో చెప్పించుకోకూడదు, చూపించుకోకూడదు. అలా చెప్పించుకుంటే చూపించుకుంటే మన దేవునికి మనం అవమానకరంగా దూషణకరంగా నిలబడిపోతున్నాం. మన దేవునికి మహిమకరంగా ఉండాలంటే మనము పరిధిలో నిలబడడానికి కష్టమైన ప్రయాసపడాలి, భారమైనా భరించాలి, ఏది ఏమైనా నిలబడిపోవాలి. భారం అంతా దేవుడు నీ మీద వేయడు, నీ భారాన్ని తేలిక చేస్తాడు, సునాయాసంగా మారుస్తాడు, నీ సంకల్పాన్ని చూస్తాడు, నీ యొక్క ప్రతిష్టతను చూస్తాడు, నువ్వు దేవుని కోసం ఎటువంటి ఆశతో ఉన్నావో చూస్తాడు. తద్వారా నువ్వు యోగ్యురాలు అవుతావు. నీ ముఖాంతరంగా అన్యజనులలో మహిమ కలిగిన కార్యాలను ఇస్తారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఏమర్థమైంది? దేవుడు ఇలాగ అనడం మనల్ని వాడుకుని ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఇంకొక విషయం మనం ధ్యానం చేసుకుందాం. సమయం ఉంటే ముందుకు వెళదాం, లేకపోతే వచ్చే వారం మిగతా భాగాన్ని ధ్యానం చేసుకుందాం. షద్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలును చూచుకుంటూ బలవంతులైపోయారు. హల్లెలూయా. మనం బలహీనులుగా ఉన్నా పర్లేదు, కానీ బలవంతులు మనల్ని పురుకొల్పుతున్నప్పుడు వాళ్ళతో మనం ఏకమైపోతే వాళ్ళంత బలవంతులు అయిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులుగా మేము మిమ్మల్ని పురుకొల్పుతున్నప్పుడు మా వాక్యాలను బట్టి మీరు పురుకొల్పబడితే మీరు బలవంతులైపోతారు. హల్లెలూయా. వాళ్ళు అలాగే చెప్తారు, మేము ఇలాగే వినాలి వెళ్ళిపోవాలని అనుకున్నారనుకో, మీ అంత బలహీనులు ఎవ్వరు ఉండరు.
అలపం అనమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారంట, జస్ట్ ఆడుకుంటున్నారంట. చెల్లిని అక్క ఇలాగందంట, చెయ్యిరిపోయిందంట. ఎంత అలపం, ఎంత అల్పం. ములక్కొమ్మ సహవాసం ఎంత అల్పం. అవునా? మాది ములక్కొమ్మ సహవాసమా, అల్పమా? బలమైన, శక్తివంతమైన, పటిష్టమైన దేవుని వాక్యం మీ అల్పమైనటువంటి స్థితిగతులను ఓడగొట్టి మిమ్మల్ని బలవంతులుగా చేసే వాక్యం, శక్తివంతమైన వాక్యం. హల్లెలూయా. నాట్ ములక్కొమ్మ సహవాసం. ఈ సహవాసం ఏ సహవాసం తెలుసా? సర్వశక్తుడైన దేవుడు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోసే సంఘాన్ని సిద్ధపరిచే సంఘములో నిన్ను నన్ను ఏర్పరిచి ఇచ్చిన బలమైన శక్తివంతమైన సహవాసము. అగ్ని ఏంటి? అగ్ని. అగ్నితో చెలగాటం వద్దు. చూసారండి? ఇప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలు బలవంతుడైనటువంటి దానియేలును చూసుకుంటూ వాళ్ళు బలమైపోయారండి, బలవంతులైపోయారు. నిలబడ్డం, దేవుడు కోసం నిలబడ్డం నేర్చుకున్నారు. పరిధిలో నిలబడ్డం, సంకల్పంలో నిలబడ్డం, చావైన రేవైనా దేవుని కోసం నిలబడే అంత బలవంతులైపోయారు సహవాసంలో. హల్లెలూయా. సహవాసంలో అంత శక్తి ఉంటుంది. దానియేలు బలవంతం ఎవరికి వచ్చేసింది? నేను ఎప్పుడు అంటాను కదా, మీరు బలవంతులు కావాలి. మాలో ఉన్న ఆత్మ బలమంతా మీరు పొందుకొని మీరు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండగలగాలి. ఎప్పుడు అలాగే అంటాను. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందో గుర్తు రాలేదా? వచ్చిందా? దేవునికి స్తుతి కలిగి. ఇప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలు మహాబలవంతులైపోయారు ఆత్మలో. ఆత్మలో ఎప్పుడైతే బలవంతులైపోయారో నెబుకద్నెజర్ రాజుకి పాపం తాము పూజిస్తున్న దేవతల మీద విశేషమైన ఆసక్తి వచ్చింది. ఒక మైదానంలో ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టాలనుకున్నాడు. ఎంత పెద్దది? చాలా పెద్దది. చాటింపేశారు. సకల విధములైనటువంటి సంగీత సునాదాలు తమ ధ్వనులను చేస్తున్నప్పుడు విస్తారంగా ధ్వని పుడుతుంది. అలాంటప్పుడు సర్వ లోకములో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే మొక్కాలి, దాని అర్థం పూజించాలి అన్నాడు. అందరు వెళ్ళిపోతున్నారండి. దేవుని బిడ్డల మీద కన్నులు వేస్తూ ఉంటారు కదా, పట్టించుకోకుండా ఉండరు. పర్లేదు వాళ్ళు దేవుని బిడ్డలు అని పట్టించుకోకుండా ఉంటారా? ప్రసాదం చెత్తి ఎడతా ఉంటారు మనకే, పట్టించుకోకుండా ఉంటారు మనల్ని. మన బాడీలో మనల్ని వదులుతారా? ప్రసాదం తెచ్చి ఎడితే తినం మేము అని అనిపించుకునేలాగా తెలుసు అనిపించినా తెచ్చి తినం మేము అని ఆ మాట కోసం చూసి మేము తింటలేదు, క్రిస్మస్కి రావట్లేదు, దీర్ఘాలకి రావట్లేదు, మనల్ని ఏం చేస్తూ ఉంటారు? కుదురుగా ఉండేవారు, మన బాడీలో మనల్ని ఉండేవారు కదా. ఇక్కడ కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోలు తమ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఒక పరిధిలో ఉన్నప్పుడు ఈ జనాలు ఉండెత్తలేదు. అడుగుతున్నారు మొర్దెకైని అడిగినట్టు, మీరు రాలేదే, వస్తారనుకున్నాను, మీరే కనబడలేదు, ఈరోజు రాలేదే అన్నారు. వీళ్ళు నిజంగా చెప్పేశారు నిజాయితీగా, మేము పూజించం, మేము సాష్టాంగ పడం, మేము మొక్కం, ఈ మాట కోసమే చూస్తున్నాం అన్నట్టున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి? రాజు దగ్గరికి. ఈ మాట కోసమే కనిపెట్టుకుంటూ ఉంటారమ్మా. ఇప్పుడు ఏం చేశారు? నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజ 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 మార్తాండయ్య నెబుకద్నెజరు, మీరు హెచ్చించారు కదా శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని, మన సామ్రాజ్యంలో హెచ్చైనటువంటి పదవులు ఇచ్చారు కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసయ్యా? మీరు నిలవబెట్టినటువంటి ప్రతిమకు మొక్కట్లేదు, నమస్కారం చేయట్లేదు, మీ దేవతలను అసలు పట్టించుకోవట్లేదు. విస్తారమైన కోపం వస్తుంది. విస్తారమైన కోపం, మామూలు కోపమా? ఏమండి, మనం ఎంతటోళ్ళు అండి? మన మాట ఎవరైనా వినకపోతేనే, మనం చెప్పిన మాట ఎవరైనా వినకపోతేనే మనకి ఎంత కోపం వస్తుంది. అలాంటిది అందరికి ఆజ్ఞాపించిన రాజు మాటలు పక్కన పెడితే, అది కూడా వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళు కంప్లైంట్గా, ఇదిగో నువ్వు నిలబెట్టిందని మొక్కడు అంటున్నారు అంటే ఇంకెంత కోపం వస్తుంది? కోపం కట్టలు దించుకుని వచ్చిందండి. ఎవరక్కడ? శద్రక్ మేషక్ అబేద్నెగోలు తీసుకురండి. వచ్చారు, భయపెట్టి వచ్చారు, నిలబడ్డారు.
నేను విన్నది నిజమా అన్నాడు. ఏం విన్నావు రాజా అన్నారు. అదే నేను నిలబెట్టిన ప్రతిమకు సాష్టాంగ పడలేదట, మొక్కలేదట, నా దేవతలు అసలు పూజించలేదట, నిజమేనా? అబద్ధమయ్యా అనలేదు వాళ్ళు. ఎస్, నిజమే. అసలు ఏంటి కథ ఏంటి, మీ కథ ఏంటి చెప్పండి. అగ్నిగుండం రెడీగా ఉంది, మరి మీ కథ ఏంటి చెప్పండి. ఎస్ అంటున్నారు. ఏంటి అంటే ఏమన్నాడు తెలుసా? శద్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు ఏకకంఠంతో ఏకస్వరంతో, ఒక్కల పలికిన మాట కాదు, ముగ్గురు పలికిన మాట. నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ ప్రతిమకు మొక్కము. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఏం మాట్లాడాలో తెలుస్తలేదు రాజుకి. నేను ఇంత గొప్పవాడిని, ఇంత రాజుని, నన్ను ఎవ్వడు కూడా ఒక్క మాట అనలేదు, వీళ్ళని ఎక్కించాను, ఇలా చేశాను. అలా కాదు, ఎవరక్కడ మామూలు అగ్నిగుండం కాదు, 7 అంతలు చేయండి. వీళ్ళు ఏమైనా భయపడిపోతున్నారు, ఉడికిపోతున్నారు, చేసుకుంటే చేసుకోండి. అప్పుడు అక్కడ ఆజ్ఞాపించగానే వాళ్ళ నిలువుటంగిని తీయలేదు, వాళ్ళ పై వస్త్రాన్ని తీయలేదు. ఉన్న పాటున ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాపింపబడిన మనుషులు ముగ్గురిని పట్టుకొని కట్టేసి అగ్నిగుండంలో పడవేస్తే ఈ పడవేసినోళ్ళు మసి అయిపోయారు. అక్కడ మసే ఉంది, మసి మిగిలింది. అక్కడ చూస్తున్న వాళ్ళు అయ్యయ్యో వీళ్ళు చనిపోయారు కదా, వీళ్ళు ఏమయ్యారని నేను ఇలా చూసేటప్పటికి బంధకాలు ఏమీ లేకయు అద్భుతంగా ఆ మంటల్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ దేవ చుట్టూ తిరగాలి. ఎక్కడ మీకు తెలదా? నేను చెప్పనా? గుడి చుట్టూ తిరుగుతారు లేదా? ప్రదక్షిణాలు అంటారు, నాకు తెలదా అనుకుంటున్నారా? ప్రదక్షిణాలు అంటారు. తిరుగుతూ వాళ్ళు ఎవరి చుట్టూ? ఇక్కడ తిరుగుతున్నారు, లోపల తిరుగుతున్నారు. ఎవరో? శద్రక్ మేషక్ అబేద్నెగోలు. ఇంకొకరు కూడా వాళ్ళతో ఉన్నారు. వాళ్ళతో ఉన్నవాడు దేవతలాగున్నాడు. దేవదూత అంటే తెలదు కదా వీళ్ళకి. మరి వాళ్ళ భాషలు ఏమంటారు? పూజ అంటారు. మన భాషలు ఏమంటాం? ప్రార్థన అంటాము. అలాగే వాళ్ళ భాషలో ఏమంటున్నారంటే దేవతలాగున్నాడు. 4వోడు. బంధకాలు ఏమీ లేవు, బంధకాలు ఊడి తిరుగుతున్నట్టుగా మీకు కనబడుతుంది. వీళ్ళ తిరుగుతున్నారు ఎవరి చుట్టూ? తమ దేవుని చుట్టూ. నీ దేవత చుట్టూ తిరగను, అగ్నిగుండంలో వేసిన నేను నా దేవుడి చుట్టూనే తిరుగుతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అక్కడ తిరుగుతున్నారంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎరుకో గోడల చుట్టూ స్తుతులతో తిరిగినటువంటి ఇశ్రాయేలీలాగా తమ దేవుడు దిగి రాగానే తమ దేవుడు చుట్టూ తిరుగుతూ స్తుతియాగం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రతికూలతలో అద్భుతంగా చేస్తున్నారు. స్తుతులు ధూపం వేస్తున్నారు. అక్కడ అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదు. వారు అగ్నిలో ఉన్నట్టుగా వీళ్ళందరికీ కనబడుతుంది, కానీ వాళ్ళు అగ్నిలో ఉండి పరలోకములో ఉన్నంత ఫీల్లో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పరలోకంలో ఆకలి తప్పుకుంటుందా? చెప్పండి ఒక మాట. పరలోకంలో అగ్ని కాలిన పరిస్థితి ఉంటుందా? నరకంలో ఉంటుంది. కానీ ఇక్కడ అగ్నిలో ఉన్న తమ దేవుడితో ఉన్నారు కాబట్టి పరలోకపు ఫీల్లో ఉండి దేవుడు స్తుతిస్తున్నారు. పాపం వీళ్ళకి స్తుతించడం ఆరాధించడం తెలదు కదా, తిరుగుతున్నారండి. 4వోడు దేవతలాగా ఉన్నాడు, దేవతలాగా. ఆ 4వోడే మన దేవుడు. ఆ 4వోడే మహోన్నతుడైన దేవుడు, ఆకాశమందున్న దేవుడు, అద్భుతాలు చేయి దేవుడు, మహాశ్చర్య సూచక కార్యాలు చేయి దేవుడు, మరణ స్థితిలో సహితము లేవనెత్తి సూచక క్రియలు చేయగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? 4వోడు రూపం దేవత రూపంలో ఉందరా. తీయండి పైకి. ఈ దేవత రూపములో ఉన్నవాడు ఈ వాళ్ళకి వస్తాడండి, కనబడతాడు వీళ్ళకి. కనబడినట్టు కనబడి మాయమైపోయారు. ఆయన పని చేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా రాజు?
ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి నీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. ఆ దేవుణ్ణి ఎవరైనా ఒక్క మాట మాట్లాడారా వాళ్ళ ఇంటిని పెంట కుప్పల మార్చేస్తా. ఆ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. అబ్బా, ఇక్కడ కూడా వాక్యం మాట్లాడాడు. అక్కడ దేవతలకు పైగా దేవుడు నీ దేవుడు అని వాక్యమేనా? నీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేదు వాక్యమేనా? హల్లెలూయా. వాక్యమేనా? వచ్చిందా లేదా? ఆటోమేటిక్గా వచ్చేద్దండి వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. అందుకే వాళ్ళు అంటారు మీ దేవుడు గొప్పోడు. అది కూడా వాక్యంలో ఉంది, మీ దేవుడు గొప్పోడు అని. సత్యవతి గారు ఏమన్నారు? మీ దేవుడు గొప్పోడు, మీ దేవుళ్ళో మహిమ ఉంది, మీ దేవుళ్ళో శక్తి ఉంది. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు వాక్యం వచ్చేసింది మళ్ళీ రెండోది. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన నీ దేవుడు లాంటి దేవుడు లేడు. నీ దేవుడే దేవుడు. చదువుదాం ఆ మాట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథం అందరూ చూడండి, 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా షద్రక్ మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండము నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనా కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. 26వ వచనములో 3వ లైన్లో మహోన్నతుని దేవుని సేవకులారా. మహోన్నతుడు అనే పదం మనకి తెలుసు, మరి ఆయనకి ఎలా తెలిసింది? హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అనుకోకుండా ఆటోమేటిక్గా దేవుడు ఏంటో, ఆయన సకల దేవతలకు పైగా దేవుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన మహోన్నతుడని, ఈ సేవకులు మహోన్నతుడి సేవకులని ఆటోమేటిక్గా అనేసాడు. ఏ చర్చికని వెళ్ళాడా నెబుకద్నెజర్ రాజు? ఏ రోజన్నా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని విన్నాడా? ఆటోమేటిక్గా ఈ వాక్యాన్ని ప్రకటిస్తారు వాళ్ళు. ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను ఏం చేస్తారు? ప్రకటిస్తారు. మహోన్నతుని దేవుని సేవకులారా అన్నాడు. మరలా మీ దేవుడు పూజార్హుడు. 28 నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. రాజుగారు ఎంత అద్భుతంగా చెప్తున్నారు తెలుసా? వాళ్ళ పరిధిలో నిలబడ్డారు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా కూడా పరిధిని దాటకుండా సంకల్పంతో తమ నడుము బిగించుకొని సంకల్పంతో వాళ్ళు కంకణబద్ధులై రాజునైన నా ఆజ్ఞను కూడా భగ్నం చేశారు. హల్లెలూయా. తాను ఎంత యథార్థంగా ఒప్పేసుకున్నాడో నెబుకద్నెజర్ రాజు. వాళ్ళు ఆ సంకల్పంలో ఉన్నారని ఒప్పుకున్నాడు, పరిధిలో ఉన్నారని ఒప్పుకున్నాడు. మళ్ళీ చదువుతాం చూడండి ఆ మాట. చూడండి 28 బాగా చూడండి, వినండి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దూతలు రక్షించిన. అంటే ఏం చేశాడు? అద్భుతం చేశాడు, సూచక్రియ చేశాడు. ఎందుకు చేశాడు? వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించనందున. అర్థమైందా? వారు తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరించకుండా పరిధిలో నిలబడిపోయినందున ఏ దేవుని సేవించక ఉందమని తమ దేహాలను సహితము తమ ప్రాణాలను సహితం అప్పగించేసుకుందనందున. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఎన్ని పరిస్థితులు ప్రతికూలమైన దేవుని కోసం మనం నిలిచిపోయిన విధానం, సంకల్పములో నిలిచిపోయిన విధానం, పరిధిలో నిలిచిపోయిన విధానం అద్భుతం చేయడానికి కారణమవుద్ది, సూచక్రియ చేయడానికి కారణమవుద్ది. అన్యజనుడు అదే మాటను ఒప్పేసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? నిద్రావస్థలో చదువుతున్నారా? పంపిస్తే బాగుండు అనుకుంటున్నారా? మరి ఎలాగ? మరి 10 నిమిషాలు ఉంది. మరి అసలు వాక్యం అలా చెప్తుంటే ఒక అన్య రాజు వాక్యం చెప్పేస్తున్నాడు కదా.
నేను ఇందాక నుంచి చెప్తున్న వాక్యాన్ని అనురా చెప్పేస్తున్నాడు. ఇందాక నుంచి ఏం చెప్తున్నాను నేను? పాయింట్స్. మనం ధ్యానం చేస్తూ ఉండగా పాయింట్స్ వచ్చాయి. ఏమని చెప్పాను? పాయింట్స్. ఏం చెప్పారో తెలుసా? దేవుడేమి మహిమలు మహత్యాలు ఊరికే చేయడు, మన ముఖాంతరంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయనకు మనం బద్ధులమైపోతే, ఆయన పరిధిలో నిలబడిపోతే, వాక్యం నిలబడిపోతే, ప్రతికూలమైపోతే, తూరేగలు ఎగిరిపోతే కాదని చెప్పాను కదా ఇందాక నుంచి. అవునా కాదా? మనం ఆయన పరిధిలో ఉంటే. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు మహోన్నతుడు అంటున్నాడు, ఆయనే పూజార్హుడు అంటున్నాడు. ఇప్పుడు కూడా నేను ఎంతవరకు చెప్పిన వాక్యం ఇతని నోట్లోంచి వచ్చింది. ఏమన్నా తెలుసా? వాళ్ళు రాజాజ్ఞనైన నా ఆజ్ఞను కూడా లెక్క చేయలేదు. వాళ్ళ తమ దేవుణ్ణే లక్ష్య పెట్టారు. తమ దేవుడి కోసం తమ దేహాలను కూడా లక్ష్య పెట్టలే, తమ ప్రాణాలను కూడా లక్ష్య పెట్టలే. వాళ్ళు కంకణబద్దులైపోయారు. మేము చచ్చిపోయినా పర్లే, మా దేవుడు మాటను మేరం, మేమెవరికి మొక్కం అని. వాళ్ళ తన దేవుడు మాటను మేరక సంకల్పంతో పట్టుదలతో కంకణబద్దులై నడుము బిగించుకొని తమ దేవుడు పరిధిలోనే నిలబడి తమ దేవుణ్ణే సంతోషపెట్టారు. నా మాటను కూడా లక్ష్య పెట్టలేదు. అందుకు తన దేవుడు దూతను పంపి అద్భుతం చేశాడు. హల్లెలూయా. సూచక క్రియ చేశాడు. నాకు మాత్రం చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉంది. మీలో మాత్రం ఏ అద్భుతమో ఆశ్చర్యం కనబట్టలేదు. మీరు ఏమనుకున్నట్టుందో తెలుసా? ఎంతవరకు పాస్టర్ అమ్మగారి ద్వారా ఇలా జరిగాయి అలా జరిగాయి అని చెప్పారు, కానీ మన ద్వారా ఏమన్నా జరిగాయా లేదని ఆలోచనలోనే ఉన్నారు ఇందాక నుంచి. మీరు ఇంకా ఉన్నారా లేదా అని ఆలోచనలో కొందరు ఉంటే, కొందరేమో ఎందుకు వచ్చిన గొడవ, ఇంకా పర్లేదులే మనం అధ్యాత్మంలోకి వెళ్ళిపోదాం, ఆవిడ అలా చెప్పుకుంటూ వెళ్తారు, మన ద్వారా ఎలాగ జరగలే అని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు ఇవేమి జరగవు కాబట్టి కొంచెం కుడుకొస్తుంది, ఆవిడ అలా చెప్పుకుంటా పోదాం, మనం అలా చూస్తానే నిద్ర ఉందాం, కళ్ళు తెరిస్తే నిద్ర ఉన్నట్టు తెలదు పాస్టర్ అమ్మగారికి, అందుకని కళ్ళు తెరుచుకుని లోపల నిద్ర ఉందాం. ఈ మధ్యకాలంలో వచ్చిందంట ఆ నిద్ర. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కళ్ళు ఇలాగ చూస్తే బాడీ, కళ్ళు, మన మైండ్ ఎక్కడికో దాన్ని అంటారమ్మా. ఇది రెండో రకమైన నిద్ర. పోయిందా నిద్ర? రమ్మన్నా రాదు ఇంకా నిద్ర. అసలు ఒక అన్యజనుడు మనకు చెప్పడానికి నాకు మనస్సు ఉంది అంటున్నాడు. మనసు వచ్చింది నాకు, మీతో చెప్పడానికి నాకు మనసు వచ్చింది. అసలు ఒక మనుష్యుడు దానియేలు తన దేవుణ్ణి ప్రతిబింబింపజేసినందుకు రాజు సహితము నీ దేవుడు పూజార్హుడు అంటున్నాడు. ముగ్గురు మనుష్యులు తన దేవుణ్ణి ప్రతిబింబింపజేసినందుకు ఒక రాజు, మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. మీ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేశాడో తెలుసా? మీరు ఆయనకు కట్టుబడిపోయారు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, మరణమే వచ్చినా, అగ్నిగుండమే వచ్చినా, అగ్నిగుండమైనా పర్లేదు కానీ మా దేహాలను కూడా మేము లెక్క చెయ్యమని నా ప్రతిమకు మొక్కకుండా నా మాటకు విముఖులై మీ దేవుడు చెప్పిన మాటను హత్తుకున్నారు, ప్రతిబింబింపజేశారు. మీరు మీ దేవుణ్ణి చూపించేశారు, మీ దేవుణ్ణి రప్పించేశారు. హల్లెలూయా. మీలో ఉన్న సంకల్పం, మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్నటువంటి ప్రతిష్ట మీ దేవుణ్ణి పరలోకములో నుండి భూమికి దించి మిమ్మల్ని అగ్నిగుండములో నుండి పైకి లేపింది. హల్లెలూయా. ఇందాక నుంచి చెప్తున్న వాక్యం ఇదే. దేవుడే చేసుకోడు మహత్కార్యాలు, మనము ఆయన చెయ్యడానికి అవకాశంగా ఉండాలి. ఎగిరిపోకూడదు, పరిధిలో నిలబడాలి. ఎంత ప్రతికూలత వచ్చినా ఆయన పట్టుకుని నిలబడిపోవాలి. మనకేం అలవాటో తెలుసా? ఎక్కడికో కాటికి వెళ్తున్నాం, అటు ఇటు చేలు, పెద్ద కారు వచ్చేసింది. మనకేం అలవాటో చెప్తాను, నవ్వండి, బాధపడకండి, సీరియస్గా పెట్టేసుకోకండి, పేరు చెప్పేస్తాను మరి అనవసరంగా. ఏమా కార్తీకి గాలి వేసేస్తుంది, బైక్ కూడా తోలలేకపోతున్నావు, బైక్ని నువ్వేసి వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు పట్టుకోవడానికి పరిగెడతావు. అక్కడ చిన్న బోధు ఉంటే ఆ బోధు దూకి
ఒక పోల్, కరెంటు స్తంభం కాదు, ఒక పోల్, బలమైన ఐరన్ రాడ్ కనబడింది నీకు. అంత గాలిలో నువ్వేం చేస్తావు తెలుసా? ఐరన్ రాడ్ కదలదు, మెదలదు కాబట్టి దాన్ని నేను పట్టేసుకుంటాను అనుకుంటావు. అంత గాలిలో, అంత ప్రతికూలతలో ఆ ఐరన్ రాడ్ని పట్టుకుంటే నువ్వు కదలవని తెలుసు. అందుకని ఐరన్ రాడ్ని పట్టేసుకుని నీ శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని, దేహాన్ని ఏం చేస్తావు? కాపాడేసుకుంటావు. కానీ శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు తెలుసా? ప్రాణం పోయినా డోంట్ కేర్, దేహం అగ్నిపాలైపోయినా డోంట్ కేర్, ప్రాణాపాయ పరిస్థితులు దిగిపోయినా, దిగజారిపోయినా డోంట్ కేర్. నువ్వెవరిని పట్టుకుంటావు? మూల రాయి అనబడేటువంటి నా యేసయ్యను పట్టుకుంటాను. హల్లెలూయా. మూల స్తంభం అనబడేటువంటి నా యేసయ్యను పట్టుకుంటాను. బండ అనబడే నా యేసయ్యను పట్టుకుంటాను. నేను కదలను. హల్లెలూయా. నేను కదల్చబడను. సావైన రేవైనా, చచ్చిపోతే నేను ఏ దేవుణ్ణి పట్టుకున్నాను? ఆయన దేవుణ్ణే ఇంకా శాశ్వతంగా పట్టుకోవడానికి పోతాను. ఆయన కనికరిస్తే బతుకుతాను. హల్లెలూయా. మనకి ఆపత్కాలమున అది పట్టేసుకోవడం, ఇది పట్టేసుకోవడం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కదల్చబడకుండా నీ దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. అందుకే దేవుని వాక్యం ఏముందో తెలుసా? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఎంతవరకు? కడవరకు పట్టుకో. ఏమవుద్ది? మేలు జరుగుద్ది, ఉపకారం జరుగుద్ది, అద్భుతం జరుగుద్ది, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియ జరుగుద్ది, పరలోకం దక్కుద్ది, కిరీటాలు దక్కుతాయి, బహుమానాలు దక్కుతాయి, సింహాసనాలు దక్కుతాయి, అతీతంగా నిలబడతావు. దేవునికి స్తుతి కలుగ్గా. అల్లల్లాడిపోకు, పారిపోకు, వదిలేసి వెళ్ళిపోకు. దేవుడా అంట వచ్చాడు ఎవరో, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలయ్యా అని. నీకున్న ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించే అంటే పట్టుకోవడం అవదు, అస్సలు పట్టుకోవడం అవదు. నువ్వు దేని పట్టుకుంటావు? డబ్బుని. డబ్బు స్తంభం ఉంది అక్కడ, నాకు ఆ స్తంభాన్ని గట్టిగా పట్టేసుకుంటాను. వేడని నీడైపోద్ది, నిన్ను మాత్రం పట్టుకోను. చూడండి, డబ్బు స్తంభాన్ని పట్టుకుంటూ ఒక దినాన్ని డబ్బు స్తంభం ఏం చేసింది? నువ్వు చచ్చిపోయావు బాబు, నీతో నాకు పని లేదు, నేను ఎవరి చేతుల్లోకి మారతాను, వెళ్ళిపోతాను, నీ చేతుల్లో అంటే ఉన్నావు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళిపో, ఆయన పట్టుకో. ఇక్కడ ఉన్నంతసేపు డబ్బు అనబడే స్తంభాన్ని పట్టుకున్నావు, అక్కడ ఉన్నంతసేపు ఆ బాపతి సైతాన్ని కానీ పట్టుకో. అగ్ని ఆరని, పురుగు చావని, ఇంకా శాశ్వత లోకం పట్టుకునే ఉండు. మనం పట్టుకోవాల్సిన దేవుణ్ణండి, వాక్యాన్నండి. వాక్యాన్ని వదిలేయద్దు, దేవుణ్ణి వదిలేయద్దు. అంటున్నట్టు ముట్టనట్టుగా ఉండొద్దు. హత్తుకో దేవుణ్ణి. నీ ప్రతి పరిస్థితికి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంటరితనములో ఎవరు నీ వద్దకు రారేమో, ఆ ఒంటరితనములో జంటగా నిలిచే తోడు నీ దేవుడు. హల్లెలూయా. కన్నీటి పర్యాంతమైపోతున్నావేమో, కన్నీటి కడలని, కష్టాల కడలని కడతేర్చగలిగే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. అందుకే మనం యేసయ్యా 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 హల్లెలూయా ఆ పదం ఎత్తితేనే చాలండి. హృదయంలో సమాధానం, శాంతి, నెమ్మది. ఎంత ఏడ్చుకుంటూ వచ్చావో యేసయ్యా అని పిలుస్తుంటే నీలో ఉన్నటువంటి ఆ కష్టం, ఆ కన్నీరు ఎక్కడికి ఎగిరిపోతుందో తెలుసా? యేసయ్యన్న నీవు పిలుస్తుంటే ఆ పెద్ద దేవుడు ఆ పెద్ద హస్తంతో అలా తుడుస్తున్నాడు. ఆయనే తుడుస్తున్నాడంటే అది శాశ్వతంగా నీకు దూరం అయిపోవడం. ఈ వాక్కు ప్రకటింపబడుతున్నప్పుడు కొంతమంది హృదయాలు రెస్పాండ్ అయ్యారు. ఇది ప్రవచనం. ఆ పెద్ద దేవుడు ఆయన హస్తంతో ఒక రకమైనటువంటి బాధ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. ఒక రకమైన బాధతో, మానసికమైన రుగ్మతతో ఉన్నవాళ్ళు ఉన్నారు, శారీరకమైనటువంటి బాధలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, కన్నీటితో ఉన్నవాళ్ళు ఉన్నారు. యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు మీ హృదయాన్ని తాకడం నేను ఆత్మలో అనుభవిస్తున్నాను. హల్లెలూయా. ఇది మీకు ముగింపు. ఏ బాధతో ఈ స్థలంలో ఉన్నారో సర్వశక్తుడైనటువంటి దేవుడు చేస్తున్న ప్రకటన ఏదనగా, మీ బాధ నివారణ అయి మీకు స్వస్థత కలిగెను.
అది నీ శరీరానికి స్వస్థత కలిగాను, ఆత్మకు స్వస్థత కలిగాను, మానసికమైన రుగ్మతకు స్వస్థత కలిగాను. బండరాయిని దేవుడు ఏం చేశాడో తెలుసా? చిటికిన వేలుతో పడేసాడు. ఎక్కడ తెలుసా? సముద్రపు అగాధాన. అది ఎప్పటికీ పైకి తేలదో. అది నువ్వు మర్చిపో. హల్లెలూయా. ఇప్పుడే మర్చిపో. ఇంకా అది నీకు దూరం అయిపోయింది. డిక్లరేషన్ జరిగింది. నమ్మదగిన దేవుడు. చూడండి అమ్మా, మనం బాధ్యత కలిగిన వారముగా ఉండాలి. ఏ క్షణమైనా ఒక మాట చెప్పాలంటే, ఏ పరిస్థితి వచ్చినా తన భర్తను భార్య వదులుద్దా? ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ భర్తతోటే కష్టపడద్ది, ఆ భర్త సుఖాన్నే కోరుకుంటుంది. ఆ భర్త అసలు లెగలేని పరిస్థితులు ఉన్నా ఎంతో పరిచర్య చేస్తుంది, కానీ భర్తను వదులుకుంటుందా? చెప్పండి అమ్మా. ఒక తల్లి ఎంత ప్రతికూలత వచ్చినా తన బిడ్డను వదులుకుంటుందా? కానీ ఈ రోజున ప్రతికూలత వస్తుంటే దేవుణ్ణి ఈజీగా వదిలేస్తున్నాం, వాక్యాన్ని ఈజీగా వదిలేస్తున్నాం. అయినా కరుణామయుడైనటువంటి దేవుడు నీకు మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుంటాననే మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నీ పరిస్థితికి, నీ స్థితిగతికి, నీ కన్నీటికి, నీ వేదనకి, నీ కష్టానికి హృదయములో నుండి తన్నుకుంటూ వస్తున్నటువంటి నీ కన్నీటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవునికి స్తుతి కలిగి సాక్ష్యం చెప్పబోతున్నారు ప్రభువు నామములో, యేసు క్రీస్తు నామంలో. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి అమ్మా, నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు అనుభవపూర్వకంగా, అద్భుతాలు సూచక క్రియలు మీకందరికీ ప్రకటించడానికి నా మనస్సు కలిగింది. నాకు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్యజనుల మధ్యలో దేవుడి నామాన్ని మహిమపరచవలసింది సాక్షాత్తు నువ్వు నేను. ఆ బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఎంత ప్రతికూలత వచ్చినా దేవుణ్ణే పట్టుకుని ఉందాం, దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉందాం, దేవుని కార్యాలను దీవి నుండి భూమికి దించుదాం, అన్యజనులలో దేవుని నామాన్ని మహింపరుద్దాం. తద్వారా దేవుడు మనల్ని ఒట్టి చేతులతో వదలడు. ఆత్మీకంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు, మన పక్షంగా ఉంటాడు, మనల్ని మోస్తాడు, మనల్ని హత్తుకుంటాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.